హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. సో మొట్టమొదటిగా లాస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూసినట్లయితే పీడీ వాఘేలా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో ఉన్న టెలికాం రంగం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఇలాంటి టెలికాం రంగాన్ని మొత్తం కూడా రెగ్యులేట్ చేసే సంస్థే ఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనేది. దీని చైర్మన్గా మనకి రామ్ సేవక్ శర్మ ఉండేవారు. ఆయన ప్లేస్లో కొత్తగా మనకి పీడీ వాఘేలా నియమితులు అవ్వడం జరిగింది. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం చూసుకుంటే మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. సో నెక్స్ట్ శేఖర్ కపూర్ వాజ్ అపాయింటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTII. మనకి ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షునిగా శేఖర్ కపూర్ నియమితులు అవ్వడం జరిగింది. హూ ఇస్ హూ వీడియోలో తెలుగు ఫాంట్లో ఇది అప్డేట్ చేయలేదు. ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అలాగే ఈ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకసారి అప్డేట్ చేసుకోండి. సో FTII యొక్క న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే శేఖర్ కపూర్. నెక్స్ట్ Simachala Dash appointed as the advisory to the IMF International Monetary Fund Executive Director. IMF Executive Director యొక్క సలహాదారునిగా సిమంచలా దాస్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ హ్యాస్ అపాయింటెడ్ సునీల్ శెట్టి యాజ్ ఇట్స్ అడ్వైజర్. ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ KVIC ఏదైతే ఉందో సునీల్ శెట్టిని దాని యొక్క సలహాదారునిగా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ AK దీక్షిత్ యాజ్ ద న్యూ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో మనకి పిఎంసి అంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి నూతన నిర్వాహకుడిగా అడ్మినిస్ట్రేటర్గా AK దీక్షిత్ను అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ నీతూ డేవిడ్ బికమ్ ద న్యూ హెడ్ ఆఫ్ ద ఉమెన్స్ సెలక్షన్ కమిటీ. భారత మహిళల ఎంపిక కమిటీ యొక్క కొత్త అధిపతిగా నీతూ డేవిడ్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ EESL హ్యాస్ అపాయింటెడ్ రజత్ సూద్ యాజ్ ఇట్స్ న్యూ MD మేనేజింగ్ డైరెక్టర్. మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ EESL తన యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ MDగా రజత్ సూద్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఖుషీ చిండాలియా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద రీజనల్ అంబాసిడర్ ఫర్ ద ఇండియా ఫర్ ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ UNEP. ఐక్యరాజ్య సమితి యొక్క పర్యావరణ కార్యక్రమానికి సంబంధించి ఖుషీ చిందాలియాను భారతదేశ ప్రాంతీయ రాయబారి రీజనల్ అంబాసిడర్గా అయితే మనకి నియమించడం జరిగింది. నెక్స్ట్ ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ SS దేశ్వాల్ హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ చార్జ్ టు ద నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG. ITBP డైరెక్టర్ జనరల్గా ఉన్న SS దేశ్వాల్కు మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్గా కూడా అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ N3 కేరళ స్టార్టప్ సైన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప యాజ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఎంట్రీ యాప్ అయితే ఉంది కదా, సో ఎంట్రీ యాప్ కేరళ స్టార్టప్ కంపెనీ ఇది. సో ఎంట్రీ యాప్కి సంబంధించి భారత క్రికెటర్ రాబిన్ ఉతప్పని అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో ఎంట్రీ యాప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే రాబిన్ ఉతప్ప. వేదాంతు అపాయింటెడ్ అమెరికాన్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి వేదాంతు అనే ఒక ఎడ్యుకేషనల్ రిలేటెడ్ యాప్ అయితే ఉంటుంది. ఈ వేదాంతుకు సంబంధించి బాలీవుడ్ యాక్టర్ అమెరికాను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అలాగే సిఎట్ టైర్స్ అపాయింటెడ్ అమెరికాన్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి సిఎట్కి సంబంధించి టైర్స్ కంపెనీ ఉంటుంది. సో సిఎట్ టైర్స్ కంపెనీ కూడా అమెరికాన్ అయితే తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఈ వీక్లో చూసుకుంటే మనకి అమెరికాన్ వచ్చి సిఎట్ టైర్స్ మరియు వేదాంతో కంపెనీస్కి అయితే బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అపాయింటెడ్ యువరాజ్ సింగ్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ వచ్చి యువరాజ్ సింగ్ని అయితే తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. నెక్స్ట్ యాసర్ ఇండియా అపాయింట్ సోను సూద్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ల్యాప్టాప్ కంపెనీ ఉంది కదా, యాసర్ ఇండియా కంపెనీ వచ్చి తన బ్రాండ్ అంబాసిడర్గా సోను సూద్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ మింత్రా హ్యాస్ నేమ్డ్ బాలీవుడ్ యాక్టర్ దిశా పటానీ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇట్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ BPC సెగ్మెంట్. మనకి బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ BPC సెగ్మెంట్ విభాగంలో బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ నటి అయిన దిశా పటానీని అయితే మింత్రా అయితే నియమించడం జరిగింది. మహమ్మద్ హుసేన్ రోబుల్ ఇస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సోమాలియా. మహమ్మద్ హుసేన్ రోబుల్ వచ్చి సోమాలియాకి సంబంధించి కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. సోమాలియా యొక్క క్యాపిటల్ వచ్చి మొగదీస్, కరెన్సీ వచ్చి సోమాలి షిల్లింగ్.
నెక్స్ట్ మోటర్ ఓవాన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మాలి. మాలీకి కొత్త ప్రధానమంత్రిగా మోటర్ ఓవాన్ అయితే నియమితులయ్యారు. మాలి యొక్క క్యాపిటల్ వచ్చి బమాకో, కరెన్సీ వచ్చి వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్. నెక్స్ట్ అవార్డ్స్ చూసినట్లయితే సోను సూద్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ ఎస్టీజీ స్పెషల్ హ్యూమటేరియన్ యాక్షన్ అవార్డ్ బై ద యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి సోను సూద్కు ప్రతిష్టాత్మక ఎస్టీజీ స్పెషల్ హ్యూమటేరియన్ యాక్షన్ అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఐజీ నోబెల్ ప్రైజ్ 2020 ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. వైద్య విద్యకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఐజీ నోబెల్ బహుమతి 2020 అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ కేరళ బ్యాగ్డ్ ఏ యునైటెడ్ నేషన్ ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ ఫర్ ఇట్స్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టువార్డ్స్ ద నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ రిలేటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సంక్రమించిన వ్యాధుల సంబంధిత స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల పట్ల కేరళ ఐక్యరాజ్య సమితి ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కేరళ టూరిజం హ్యాస్ బ్యాగ్డ్ ద ప్రెస్టీజియస్ పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ పాటా గ్రాండ్ అవార్డ్ 2020 ఇన్ మార్కెటింగ్ కేటగిరీ ఫర్ ఇట్స్ ఇంటర్నేషనల్లీ ఎక్లెయిమ్డ్ హ్యూమన్ బై నేచర్ క్యాంపెయిన్. మనకి హ్యూమన్ బై నేచర్ క్యాంపెయిన్కి సంబంధించి కేరళ టూరిజంకి అయితే పాటా అవార్డ్, పాటా అంటే పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే, కేరళ టూరిజంకు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన హ్యూమన్ బై నేచర్ ప్రచారానికి సంబంధించి మార్కెటింగ్ విభాగంలో ప్రతిష్టాత్మక పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ గ్రాండ్ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్డ్ ద గన్ సామగ్రి లతా మంగేష్కర్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2020-21 టు వెటరన్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఉషా మంగేష్కర్. ప్రముఖ మహిళా ప్లేబ్యాక్ సింగర్ అయిన ఉషా మంగేష్కర్కు మహారాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను ఘన సామగ్రి లతా మంగేష్కర్ అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ శివంగి సింగ్ ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఆఫ్ ఇండియా టు ఫ్లై ద రఫేల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. రఫేల్ యుద్ధ విమానాలు నడిపిన తొలి మహిళా ఫైటర్గా శివంగి సింగ్ అయితే నిలవడం జరిగింది. ఒడిస్సాస్ కృషి భవన్ హ్యాస్ వోన్ ద పీపుల్ చాయిస్ అవార్డ్ ఇన్ ద సోషల్ గుడ్ కేటగిరీ అట్ ఏజెడ్ అవార్డ్ 2020. ఒడిస్సాకు చెందిన కృషి భవన్కు ఏజెడ్ అవార్డ్స్ 2020లో సోషల్ గుడ్ కేటగిరీలో పీపుల్ చాయిస్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 2019-20 ఏఐఎఫ్ఎఫ్ అవార్డ్స్. ఏఐఎఫ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్. ఇవి 2019-20 సంవత్సరానికి గాను 2019-20 ఏఐఎఫ్ఎఫ్ మెన్స్ ఎమర్జింగ్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి అనిరుద్ధ్ టాపాకు రావడం జరిగింది. అలాగే 2019-20 ఏఐఎఫ్ఎఫ్ ఎమర్జింగ్ ఉమెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి రత్నబాలా దేవి. అలాగే 2019-20 ఏఐఎఫ్ఎఫ్ మెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి గుర్ప్రీత్ సింగ్ సంధు. అలాగే 2019-20 ఏఐఎఫ్ఎఫ్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి సంజు యాదవ్ గెలుచుకోవడం జరిగింది. అలాగే 2019-20 ఏఐఎఫ్ఎఫ్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ అసిస్టెంట్ రెఫరీ అవార్డు వచ్చి తమిళనాడుకు చెందిన పి వైరాముత్తు. అలాగే 2019-20 ఏఎఫ్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ రెఫరీ చూసుకుంటే మనకి ఎల్ అజిత్ కుమార్ మిఠాయ్ ఫ్రమ్ మణిపూర్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇది బెస్ట్ అసిస్టెంట్ రెఫరీ, ఇది మనకి బెస్ట్ రెఫరీ, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అసిస్టెంట్ రెఫరీ వచ్చి తమిళనాడుకు చెందిన పి వైరాముత్తు, బెస్ట్ రెఫరీ వచ్చి ఎల్ అజిత్ కుమార్ మిఠాయ్ ఫ్రమ్ మణిపూర్. నెక్స్ట్ 2019-20 ఏఎఫ్ఎఫ్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వచ్చి వెస్ట్ బెంగాల్ స్టేట్కి అయితే రావడం జరిగింది. బేస్డ్ ఆన్ ఈ లైసెన్స్ కోర్సెస్ అండ్ గోల్డెన్ బేబీ లీగ్స్కి సంబంధించి వెస్ట్ బెంగాల్కి అయితే ఈ అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 2019-20 ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్ చూసుకుంటే 2019-20 ఏఎఫ్ఎఫ్ పురుషుల ఎమర్జింగ్ ఫుట్బాల్ క్రీడాకారుడు వచ్చి అనిరుద్ధ్ థాపా. అలాగే ఎమర్జింగ్ ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి రత్నబాలా దేవి. పురుషుల ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్గా గుర్ప్రీత్ సింగ్ సంధు. ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా సంజు యాదవ్ ఎన్నికయ్యారు. అలాగే ఉత్తమ అసిస్టెంట్ రెఫరీ అవార్డు వచ్చి మనకి పి వైరాముత్తు తమిళనాడుకి చెందిన పర్సన్ గెలుచుకున్నారు. ఉత్తమ రెఫరీ వచ్చి మణిపూర్కి చెందిన ఎల్ అజిత్ కుమార్ మీటి అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే ఉత్తమ గ్రాస్ రూట్స్ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ స్టేట్ వచ్చి ఈ లైసెన్స్ కోర్స్ మరియు గోల్డెన్ బేబీ లీగ్ల ఆధారంగా అయితే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టు లాంచ్ ద సేఫ్ వే కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ ఫెసిలిటీ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్
పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్. సో మనకి పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ అంటే మనం బయట పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా, మనకి డెబిట్ కార్డ్స్ ద్వారా చిన్న మిషన్లా ఉంటుంది, దాని ద్వారా స్వైప్ చేసి మనం పేమెంట్ చేస్తూ ఉంటాం. ఇంకా ఈజీగా మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏం చేసింది అంటే సేఫ్ వే అని చెప్పి కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్, అంటే డెబిట్ కార్డ్ అవసరం లేకుండా మనకి ఎన్ఎఫ్సి కమ్యూనికేషన్ ద్వారా మనకు సింపుల్గా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్ని ట్యాప్ చేసి పేమెంట్స్ చేసే విధంగా అయితే సేఫ్ వే అనే ఆప్షన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ఇట్ విల్ లాంచ్ ద పాజిటివ్ పే సిస్టమ్ ఫర్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ ఫర్ ద 1st January 2021. జనవరి 1, 2021 నుండి చెక్ ట్రంకేషన్ వ్యవస్థ కోసం పాజిటివ్ పే సిస్టమ్ను ప్రారంభిస్తున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. ఈ పాజిటివ్ పే సిస్టమ్ను మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ తేదీ నుండి తీసుకొస్తుంది అనేది ఇంపార్టెంట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 1st January 2021. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద వీడియో కేవైసీ నో యువర్ కస్టమర్ ఫెసిలిటీ ఫర్ ఇట్స్ కస్టమర్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి తన వినియోగదారుల కోసం వీడియో కేవైసీ అనేది తెలుసు కదా, నో యువర్ కస్టమర్ సదుపాయాన్ని అయితే ప్రారంభించనుంది. జనరల్గా మనకి కేవైసీ చేయాలంటే ఆధార్ కార్డు కానీ ఏదన్నా మనకి ప్రూఫ్ అనేది అయితే మనం బ్యాంక్ వెళ్ళి సబ్మిట్ చేసి అక్కడైతే సిగ్నేచర్ అనేది తీసుకుంటూ ఉంటారో, అలా కాకుండా వీడియో కాల్ ద్వారానే మనకి కేవైసీ అనేది కంప్లీట్ చేసే విధంగా హెచ్డిఎఫ్సి అయితే ఈ వీడియో కాల్ కేవైసీని అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, వకరంగే రిసీవ్స్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ అప్రూవ్ టు ఆపరేట్ ద భారత్ బిల్ పే ఆపరేటింగ్ యూనిట్. మనకి భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ నిర్వహించేందుకు గాను వకరంగేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, ఫెడ్ కప్ విల్ బి రీనేమ్డ్ యాజ్ ద బిల్లీ జేన్ కింగ్ కప్. మనకి ఫెడ్ కప్ ఏదైతే ఉందో మనకి దీని యొక్క పేరును బిల్లీ జిన్ కింగ్ కప్గా అయితే మనకి పేరు మార్చడం జరిగింది. ఈ ఫెడ్ కప్ లేదా బిల్లీ జిన్ కింగ్ కప్ అనేది మనకి టెన్నిస్కి సంబంధించిన ట్రోఫీ. నెక్స్ట్, వాల్తెరీ బొటాస్ విన్స్ ద రష్యన్ గ్రాండ్ పిక్స్ 2020. వాల్తెరీ బొటాస్ వచ్చి రష్యన్ గ్రాండ్ పిక్స్ 2020 అయితే గెలుచుకోవడం జరిగింది. సో 2020లో మనకి ఏవైతే గ్రాండ్ పిక్స్ ఇప్పటిదాకా జరిగాయో జనవరి నుండి సెప్టెంబర్ దాకా వీటన్నింటినీ కలిపి ఒక సపరేట్ వీడియో ట్రిక్స్తో ఈజీగా గుర్తుపెట్టుకోవడం అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, యాష్లే బార్టే విన్స్ ద బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్. మనకి యాష్లే బార్టే వచ్చి బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ మహిళా ఛాంపియన్షిప్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో అంతకుముందు చూసుకుంటే యాష్లే బార్టే వచ్చి మనకి క్రికెటర్గా కూడా మనకైతే ప్లే చేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ మహిళల గోల్ఫ్ క్లబ్ ఛాంపియన్షిప్ని కూడా బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ మహిళా ఛాంపియన్షిప్ని కూడా గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ బుక్ ఆథర్ బై ద 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్ విన్నర్ చెఫ్ వికాస్ ఖన్నా. మనకు ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ 3 వీడియోలో చెప్పుకున్నాం కదా, 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డు అనేది మనకి కోవిడ్-19 లాక్డౌన్లో చాలామందికి కూడా మనకి ఫుడ్ సర్వ్ చేసినందుకు గాను మనకి చెఫ్ వికాస్ ఖన్నాకు ఏషియా గేమ్ చేంజర్ అవార్డు అనేది ఇచ్చారని చెప్పి, సో ఆ అవార్డు విన్నర్ అయిన చెఫ్ వికాస్ ఖన్నా వచ్చి కిచెన్స్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ అనే పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. సో కిచెన్స్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ బుక్ ఆథర్ ఎవరు అంటే వికాస్ ఖన్నా. వాయిసెస్ ఆఫ్ డిసెంట్ బుక్ ఆథర్ రొమీలా థాపర్. మనకి వాయిసెస్ ఆఫ్ డిసెంట్ పుస్తక రచయిత వచ్చి రొమీలా థాపర్. నెక్స్ట్, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్ రిటర్న్ బై డాక్టర్ కృష్ణ సక్సేనా లాంచ్డ్ బై ద డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. మనకి బొకే ఆఫ్ ఫ్లవర్స్ అనే పుస్తక రచయిత వచ్చి కృష్ణ సక్సేనా. ఈ పుస్తకాన్ని లాంచ్ చేసింది వచ్చి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వరల్డ్ రిస్క్ రిపోర్ట్ 2020 ఇండియా ర్యాంక్ 89 అవుట్ ఆఫ్ 181 కంట్రీస్, వన్ ఆఫ్ టు టాప్ ద లిస్ట్. మనకి వరల్డ్ రిస్క్ రిపోర్ట్ ప్రపంచ ప్రమాద నివేదిక 2020 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 89వ స్థానంలో ఉంది. మొత్తం 181 దేశాలు ఉంటే కన్సిడర్లోకి తీసుకుంటే అందులో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 89. సో దీంట్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అంటే వన్ ఆఫ్ టు. నెక్స్ట్, టైమ్ మ్యాగజైన్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ 2020 లిస్ట్లో ఇండియా తరఫున అయితే మనకి 5 పీపుల్ అయితే లిస్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా, షాహీన్ బాగ్ ప్రొటెస్ట్లో పాల్గొన్న బిల్కిస్ దాది, అలాగే ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా నోన్ ఫర్ హిస్ వర్క్ ఆన్ హెచ్ఐవి ఎయిడ్స్ ట్రీట్మెంట్, ఆల్ఫాబెట్ అండ్ గూగుల్ కంపెనీ సీఈఓ అయిన సుందర్ పిచాయ్. ఈ 5గురు కూడా భారతదేశం తరఫున అయితే ఈ లిస్టులో ఎన్నికవడం జరిగింది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, టైమ్ మ్యాగజైన్ యొక్క 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల 2020 జాబితా చూసుకుంటే భారతదేశం తరఫున మనకి సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, మనకి షాహీన్ బాగ్ నిరసనలో పాల్గొన్న బిల్కిస్ దాది, అలాగే ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా హెచ్ఐవి ఎయిడ్స్ చికిత్సకు కృషి చేసినందుకు గాను, అలాగే ఆల్ఫాబెట్ మరియు గూగుల్ కంపెనీ సీఈఓ అయిన సుందర్ పిచాయ్. ఈ 5గురు కూడా ఈ లిస్టులో ఎన్నికవడం జరిగింది.
నెక్స్ట్ ఫార్మర్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జాన్ టర్నర్ పాస్డ్ అవే. కెనడా మాజీ ప్రధానమంత్రి జాన్ టర్నర్ అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ జస్వంత్ సింగ్ పాస్డ్ అవే. కేంద్ర మాజీ మంత్రి అయిన జస్వంత్ సింగ్ కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ అస్సాంస్ ఓన్లీ ఉమెన్ చీఫ్ మినిస్టర్ సైదా అన్వారా తైమూర్ పాస్డ్ అవే. మనకి అస్సాంకి సంబంధించి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా వర్క్ చేసిన సయ్యదా అన్వరా తైమూర్ గారు కూడా రీసెంట్గా అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్ సురేష్ అంగాడి పాస్డ్ అవే. రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న సురేష్ అంగాడి గారు కూడా రీసెంట్గా అయితే కోవిడ్-19 వల్ల అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డీ అండ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏఈసీ శేఖర్ బసు పాస్డ్ అవే. పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క మాజీ చైర్మన్ అయిన శేఖర్ బసు గారు కూడా రీసెంట్గా చనిపోయారు. జిమ్మెక్స్ 2020 ఈజ్ ఏ బయోలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. జిమ్మెక్స్ 2020 అనేది భారతదేశం మరియు జపాన్ మధ్య జరిగే ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం. జిమ్మెక్స్ ఫుల్ ఫామ్ వచ్చి జపాన్ ఇండియా మ్యారిటైమ్ బయోలాటరల్ ఎక్సర్సైజ్. సో జిమ్మెక్స్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అని అడిగితే కనుక ఇండియా మరియు జపాన్. నెక్స్ట్ సింగపూర్ విల్ బి ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు యూజ్ ద ఫేషియల్ వెరిఫికేషన్ ఇన్ ఇట్స్ నేషనల్ ఐడెంటిటీ స్కీమ్. సింగపూర్ దేశం వచ్చి జాతీయ గుర్తింపు పథకంలో ముఖ ధృవీకరణను ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా మనకు నిలవడం జరిగింది. మనకు వెరిఫికేషన్ కోసం జనరల్గా థంబ్ ఇంప్రెషన్ కానీ సిగ్నేచర్ కానీ ఇలాంటివి ఏదైనా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడైతే ఫేషియల్ వెరిఫికేషన్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చేసిన మొట్టమొదటి కంట్రీ ప్రపంచంలో ఏది అంటే సింగపూర్. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ $300 million లోన్ టు డెవలప్ ద రాజస్థాన్ టౌన్స్. రాజస్థాన్లో ఉన్న పట్టణాలను అభివృద్ధి చేయడం కోసం ఏషియా అభివృద్ధి బ్యాంక్ అనేది $300 million రుణాన్ని అయితే ఆమోదించడం జరిగింది. సో మనకి రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $300 million లోన్ మనకి ఏ రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చింది అని అడిగితే కనుక రాజస్థాన్. లేదా రాజస్థాన్లో ఉన్న పట్టణాలను అభివృద్ధి చేయడానికి $300 million రుణాన్ని ఎవరు అందించారు అని అడిగితే కనుక ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అస్సాం గవర్నమెంట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి గ్రామ పరివాహన్ అచోని యోజన టు ఇంప్రూవ్ ద రూరల్ కనెక్టివిటీ అండ్ జనరేట్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ద విలేజెస్. గ్రామీణ అనుసంధానం మెరుగుపరచడం కోసం మరియు గ్రామాల్లో ఉపాధి కల్పించడం కోసం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గ్రామ పరివాహన్ అచోని యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ముఖ్యమంత్రి గ్రామ పరివాహన్ అచోని యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడిగితే కనుక అస్సాం స్టేట్. ఎందుకోసం అంటే టు ఇంప్రూవ్ ద రూరల్ కనెక్టివిటీ అండ్ జనరేట్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ద విలేజెస్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇన్ ద బీహార్ అండర్ ద ఘర్ తక్ ఫైబర్ స్కీమ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అయితే ప్రారంభించడం జరిగింది. ఇది ఏ పథకం కింద ప్రారంభించారు అంటే ఘర్ తక్ ఫైబర్. నెక్స్ట్ రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ స్కీమ్ ఆర్ఎస్ఆర్టీసీ. మనకి ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఎలా అయితే ఉంటాయో రాజస్థాన్లో కూడా ఉంటాయి కదా ఆర్ఎస్ఆర్టీసీ. సో కాల్డ్ ద మోక్ష కలాస్ యోజన 2020. దిస్ మోక్ష కలాస్ యోజన 2020 aims to allow the free bus travel to 2 members of the family of the deceased to immerse the ashes of their loved ones in the హరిద్వార్స్ గంగా. రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యొక్క పథకం మోక్ష కలాస్ యోజన 2020. ఈ మోక్ష కళా యోజన 2020 యొక్క లక్ష్యం ఏంటి అంటే హరిద్వార్ గంగాలో తమ ప్రియమైన వారి యాషెస్ ఏవైతే ఉంటాయో వాటిని అస్థికలు అంటారు కదా వాటిని కలపడం కోసం మరణించిన వారి కుటుంబంలో 2 మంది సభ్యులకైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించాలని చెప్పి ఈ పథకం కింద అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసమే రాజస్థాన్ ఆర్ఎస్ఆర్టీసీ వచ్చి మోక్ష కళా యోజన అనే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ లాంచ్డ్ ద యూనిఫైడ్ పోర్టల్ కాల్డ్ ద యూరైజ్ టు గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ ద లెర్నింగ్ కెరియర్ కౌన్సిల్ అండ్ గెటింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విద్యార్థులకు నేర్చుకోవడం కెరీర్ కౌన్సిల్ మరియు ఉత్తరప్రదేశ్లో ఉపాధి పొందడం వంటి వాటికి సంబంధించి నిర్దేశకం చేసేందుకు గాను యూరైజ్ అనే ఏకీకృత పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఏదైతే మనకి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం మనకి నేర్చుకోవడం లేదా కెరీర్ కౌన్సిల్కి సంబంధించి గైడెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది ఈ యూరైజ్ అనే పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD started sanitation literacy campaign in Karnataka to create the awareness on good hygiene and sanitation practices among the rural masses.
గ్రామీణ ప్రజల్లో మంచి పరిశుభ్రత మరియు పారిశుధ్య పద్ధతులపై అవగాహన కల్పించడం కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ వచ్చి కర్ణాటక రాష్ట్రంలో ఈ పారిశుధ్య అక్షరాస్యత ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో కర్ణాటకలో మనకి శానిటేషన్ లిటరసీ క్యాంపెయిన్ ఎవరు ప్రారంభించారు అని అడిగితే కనుక నాబార్డ్. నెక్స్ట్, ఇండియా లాంచ్డ్ ద మేడ్ ఇన్ డిస్ట్రిక్ట్ కార్గో ఫెర్రీ సర్వీసెస్ టు మాల్దీవ్స్. భారతదేశం మాల్దీవులు దేశాలకి తొలి డైరెక్ట్ కార్గో ఫెర్రీ సర్వీసెస్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో భారతదేశం ఇటీవల డైరెక్ట్ కార్గో ఫెర్రీ సర్వీస్ను ఏ దేశానికి మనకి ప్రారంభించింది అని అడిగితే కనుక మాల్దీవ్స్. 51st ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI పోస్ట్పోన్ టు జనవరి 2021. సో యాక్చువల్గా అయితే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో నవంబర్లో అయితే జరగాల్సి ఉంది. సో దీన్ని మనకి 51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను మనకి జనవరి 2021కి అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఇవైతే గోవాలో మనకి నవంబర్లో జరగాలి, వీటిని 2021 జనవరికి అయితే వాయిదా వేశారు. నెక్స్ట్, IIT మద్రాస్ డెవలప్ ద మౌషిక్ మైక్రో ప్రాసెసర్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ డివైజెస్, IoT డివైజెస్ అంటారు కదా. IIT మద్రాస్ వచ్చి మనకి మౌషిక్ మైక్రో ప్రాసెసర్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల కోసం అయితే తయారు చేయడం జరిగింది. సో IoT థింగ్స్ అంటే మనకి లైక్ స్మార్ట్ టీవీస్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా, అంటే ఏదన్నా మనకి వాషింగ్ మిషన్స్ కూడా స్మార్ట్గా ఆపరేట్ చేసేవి, ఇటువంటి ఎలక్ట్రానిక్ గుడ్స్ అనేవి, స్మార్ట్ స్పీకర్స్ కానీ ఇటువంటి డివైజెస్ని అయితే మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ IoT డివైజెస్ అంటారు. వీటికి సంబంధించి మనకి మౌషిక్ అనే మైక్రో ప్రాసెసర్ని అయితే IIT మద్రాస్ డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అయితే చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ వచ్చి సెప్టెంబర్ 23 జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి సైన్ లాంగ్వేజెస్ ఆర్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ 25th సెప్టెంబర్ వచ్చి అంత్యోదయ దివాస్. అంత్యోదయ దివాస్ వచ్చి 25 సెప్టెంబర్ని అయితే జరుపుకుంటాం. ఇది ఎవరు జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి బర్త్డే యానివర్సరీ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం 25 సెప్టెంబర్ని అయితే మనకి అంత్యోదయ దివాస్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 26న ఇంటర్నేషనల్ డే ఆఫ్ టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాల మొత్తం తొలగింపుకు సంబంధించి అంతర్జాతీయ దినోత్సవం సెప్టెంబర్ 26న జరుపుకుంటాం. సెప్టెంబర్ 26న ఇంకొక డే కూడా ఉంది, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే. సో 2021 థీమ్ వచ్చి ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఏ కీ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్ ఇన్ డిసీజ్ పాండమిక్ ప్రివెన్షన్. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే ఎప్పుడు అంటే సెప్టెంబర్ 26. నెక్స్ట్ వరల్డ్ మ్యారిటైమ్ డే వచ్చి లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఆన్ థర్స్డే ఎవ్రీ ఇయర్. మనకి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్లో వచ్చే చివరి గురువారం ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు వరల్డ్ మ్యారిటైమ్ డే జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్. సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్. సెప్టెంబర్ 28న వరల్డ్ ర్యాబీస్ డే, ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం సెప్టెంబర్ 28న జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి ఎండ్ ర్యాబీస్ కొలాబరేట్ అండ్ వ్యాక్సినేట్. సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం సెప్టెంబర్ 29న జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి యూజ్ హార్ట్ టు బీట్ ద కార్డియోవాస్క్యులర్ డిసీజ్. ఓకే, సో యూజ్ హార్ట్ టు బీట్ ద కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వచ్చి 2021 థీమ్. నెక్స్ట్ సెప్టెంబర్ 30న ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే. ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే వచ్చి సెప్టెంబర్ 30న జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి ఫైండింగ్ ద వర్డ్స్ ఫర్ ద వరల్డ్ ఇన్ క్రైసిస్. ఓకే, ఫైండింగ్ ద వర్డ్స్ ఫర్ ఎ వరల్డ్ ఇన్ క్రైసిస్. ఓకే, ఇది సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. టోటల్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. అలాగే టోటల్ సెప్టెంబర్ మంత్ టాపిక్ వైజ్గా వీడియో అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను. అలాగే ఇంకా అక్టోబర్ ఫస్ట్ వీక్ కూడా అప్లోడ్ చేయాలి. మ్యాక్సిమం త్వరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుండి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.